వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. విడిపోతామన్న భయం, విడిపోవాలన్న ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్వాలేదు. మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి, బహిరంగంగా ప్రశంసించండి. నువ్వు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్ పైన ఆశతో కాదు, కసితో బ్రతకాలి. దెబ్బ దెబ్బకి గట్టిపడాలి. నీ పరిమితికి మించిన ప్రేమ, నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి. ఎవరి నుండి ఏమీ ఆశించకండి, ఎందుకంటే అది మీ ఆనందాన్ని చంపేస్తుంది. ఇష్టం లేదని ఎవరు నీతో చెప్పరు. వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి. గొర్రె కసాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతారు. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే చీమ, దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు. ఎవరికైనా వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు వారి మనసు ఎంతటి బరువునైనా మౌనంగానే మోస్తుంది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా. మన మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకుంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. విషాన్ని ఎన్నిసార్లు ఒడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మనం మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనకి ఇష్టమైన వాళ్ళతో మనసారా మాట్లాడితే వస్తుంది. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే కుటుంబ సభ్యులే చాలా ప్రమాదకరం. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్లో ఎవరికీ ఉండవు. మరణం కంటే పెద్ద శిక్ష మనస్సు చంపుకొని బ్రతకడం. మనమేంటో మనకి తెలిస్తే చాలు. ప్రతి అడ్డమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మనకు వచ్చే కష్టం కూడా ఒక మంచి గురువే, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. ఈ సొసైటీలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతటా అవే బయటపడతాయి. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు.
ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే ఈ జీవితం అంటే. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపోగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని కూడా తెలుసుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే. మనం కావాలన్నా తిరిగి రానిది గతం. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం. మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సొసైటీలో కొందరు మనుషులకి నమ్మకాలు తక్కువ, నాటకాలు ఎక్కువ. మనల్ని 10 అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి మనమే 100 అడుగుల దూరంలో ఉండాలి. జీవితకాలం పెంచుకోవాలని అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళు నీతోనే మాట్లాడాలి, నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ సమయం గడపాలని అనుకుంటావు. కానీ అది జరగదు. చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు అయినా మర్చిపోతామేమో కానీ నిజ జీవితంలో నేర్చిన పాఠాలను మాత్రం మర్చిపోలేం. మీకు తగని వాళ్ళతో జతపడాలని ప్రయత్నించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. మీ ఇష్టానికే వాల్యూ ఇవ్వని మనుషులు మీ కష్టాన్ని మాత్రం ఏం గుర్తిస్తారు? మనం తిన్నది కడుపులో ఉండదు, కానీ మనం అన్నది మనసులలో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉన్న మనిషిని ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని మనిషి గుంపులో నిలబడతాడు. మనకు మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే కష్టంగా ఉంటుంది. మీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ మీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకండి, బ్రతకనివ్వరు. ఎదుటివారిని బాధ పెట్టేవాడు ఖచ్చితంగా బాధపడతాడు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. మనిషి గొప్పగా బ్రతకాలంటే మనీ ఉండాలి, కానీ మంచిగా బ్రతకాలంటే మాత్రం మంచి మనసుంటే చాలు. అణకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ తల్లిదండ్రులను చూసే తీరును బట్టి రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఇది నిజం. బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పని లేదు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు, నచ్చని వాళ్ళు దూరం వెళ్తారు. ఒకడిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఆశయం లేని లైఫ్, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు, ఇవన్నీ ఒక మనిషికి ఎప్పటికీ పనికిరానివే. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీరు మంచిదో ఉప్పుదో తెలుసుకోవాలంటే నీరు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. నీపై ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రతీకారం కోసం నువ్వేమి చేయకున్నా కాలం అనేది చాలా శక్తివంతమైనది. ఎవరి కుట్రలకు ప్రతిఫలం వాళ్ళే పొందేలా చేస్తుంది. ఓదార్పు అనేది ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం అనేది విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. లైఫ్లో మనం కొందరితో వాదించాలి, ఇంకొందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, మరికొందరితో మౌనంగా ఉండాలి. కానీ చాలాసార్లు మనం ఒకటి చేయాల్సిన చోట ఇంకొకటి చేయడం వల్ల అన్ని సమస్యలు. మన మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. లైఫ్లో ఎవరు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ప్రపంచాన్నే ముంచగల మహాసముద్రం చిన్న నూనె బిందువును ముంచలేకపోతుంది. దేని వాల్యూ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే దాని విలువ బాగా అర్థమవుతుంది.
విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకు, భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకు, నీది కానిది దేనిపై ఆశ పెంచుకోకు. విధి అనేది అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం అనేది ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు, అదే నిన్ను గెలిపిస్తుంది. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు, కానీ నువ్వు కష్టపడకుండానే ఫలితం ఆశించడం తప్పు. చెడ్డవాళ్ళు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. మంచివాళ్ళు తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తమకిష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటారు. ఒకరికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ సైతం వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. ఎంత గొడవ పడినప్పటికీ తినడానికి రండి అని పిలిచే భార్య ఉండడం, నువ్వు తిన్నావా అని అడిగే భర్త ఉండడం అదృష్టం. మనిషికి నచ్చే అందం వేరు, మనసుకి నచ్చే అందం వేరు. మనిషికి నచ్చే అందం కన్నా మనసుకి నచ్చే కన్ను మూసే వరకు ఉంటుంది. ఏ వ్యక్తికైనా సంపద లేకున్నా సంస్కారం ఉంటే లైఫ్ తృప్తిగా ఉంటుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే లైఫ్ అయోమయంగా ఉంటుంది. ఎప్పుడైతే భార్య భర్త కోసం కాకుండా తాను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. నవ్వించడం ఏముంది, ఎవడైనా నవ్విస్తాడు, కానీ ఆనందంగా ఉంచడం మాత్రం అందరి వల్ల కాదు. నవ్వించేవాడిని మర్చిపోగలం, కానీ ఆనందంగా ఉంచేవాడిని మర్చిపోలేం. లైఫ్ అనేది నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. నమ్మకం లేని వారితో ఫ్రెండ్షిప్, గుణం లేని వారితో బంధం మన జీవితానికే ప్రమాదం. అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. నువ్వు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ పరాయివాడివే. ఒక్కొక్కసారి మన మీద మనకే జాలి వేస్తుంది, ఎందుకంటే మనల్ని ఏమాత్రం లెక్క చేయని మనుషులను మనం ప్రాణంగా భావిస్తున్నందుకు. మనిషికి ఉండే అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న రిలేషన్ గెలుస్తుంది కాబట్టి. అందరూ నీ చుట్టూ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు అన్నీ నువ్వు పిలవకపోయినా వస్తాయి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో నీతో కలిసి బ్రతికిన వారిని, నీకు సాయం చేసిన వారిని, నీకు తోడున్న వారిని ఎన్నడూ మర్చిపోకు. నిన్ను ఇష్టపడిన వారిని వదులుకోకు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు.